అనంతపురం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో చాలా గొప్ప పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఈరోజు మనం అనంతపురం జిల్లా పరిధిలోని తాడిపత్రి సమీపంలో పెద్దపప్పూరు మండలంలో కొలువైనటువంటి అశ్వత్థ క్షేత్రం. ఇక్కడ అశ్వత్థ నారాయణ స్వామి కొలువై ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు అశ్వత్థ నారాయణ స్వామి, సింగరబట్టు, వినాయకుని విగ్రహాలు. ఇక అశ్వత్థం చాలా మహిమాన్వితమైనటువంటి పుణ్యక్షేత్రం. తాడిపత్రికి 16 కిలోమీటర్ల దూరంలో పెద్దపప్పూరు మండలంలో ఈ అశ్వత్థం కొలువై ఉంది. అశ్వత్థ వృక్షం కింద శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్నందువల్ల ఆ వృక్షం పేరుతో అశ్వత్థ నారాయణునిగా ఇక్కడ పిలుస్తారు. ఇక్కడ అశ్వత్థ నారాయణ స్వామి వెనుక భాగాన అభయాంజనేయ స్వామి కొలువై ఉన్నారు. ముందు భాగంలో అశ్వత్థ నారాయణ స్వామి, సింగరబట్టు మహర్షి, వినాయకుడు కొలువు కాగా వెనుక భాగంలో శ్రీ వీరాంజనేయ స్వామి కొలువు. ఇక్కడ ఈ మండపంలో మనకు కనిపిస్తుంది, ఈ మండపంలో ఇది అశ్వత్థ వృక్షం. ఇక్కడ ఇదిగో సింగరబట్టు మహర్షి, అశ్వత్థ నారాయణ స్వామి, మధ్యలో వినాయకుడు. అలాగే ఇక్కడ నవగ్రహ మండపం కొలువై ఉంది. అశ్వత్థ వృక్షం పక్కనే ఇక్కడ ఈ నవగ్రహ మండపం కొలువై ఉంది, మనం చూస్తున్నాం. అలాగే సీతారామ లక్ష్మణులు, ఆంజనేయ స్వామి వారు ఇక్కడే కొలువై ఉన్నారు, చాలా చక్కగా. ఇక లక్ష్మీ నారాయణుడు ఈయన. ఇక్కడ నారాయణుని సేవిస్తున్న గరుత్మంతుడు. ఇక్కడ మనం ఒకే వరుసలో ఒకే పానిమట్టంపై మనం చూడవచ్చు సీతారాముల వారు చాలా చక్కగా ఉన్నారు. ఇక్కడ అశ్వత్థ వృక్షం మొదట్లో పురాతన వినాయకుడి విగ్రహం, వెనక భాగాన వీరాంజనేయ స్వామి వారి ఆలయం కొలువై ఉంది. ముఖ్యంగా పూర్వం ఈ పినాకిని నది అంటే పెన్నా నది ఒడ్డున సింగరబట్టు మహర్షి అనే మహర్షి తపస్సు చేసి అశ్వత్థ నారాయణ స్వామిని మెప్పించి, ఆయన తపస్సుకు మెచ్చి ఇక్కడ నారాయణ స్వామి అశ్వత్థ వృక్షంలో రావి చెట్టు మొదట్లో వెలిశారని పురాణ ప్రతీతి. సాక్షాత్తు మహావిష్ణువు కొలువైన ఈ ప్రాంతంలో హంపి విరూపాక్ష క్షేత్రం నుంచి వచ్చిన సింగరబట్టు మహర్షి తపమాచరించి హిమాలయాల్లో నుంచి ఇక్కడికి వచ్చిన మహర్షి యొక్క బ్రహ్మహత్య పాతకాన్ని తను గ్రహించి ఆయన కోసం ఇక్కడ శ్రీమన్నారాయణుని ఆదేశాల మేరకు తపస్సు చేసి ఆయన ప్రసన్నతమని ఇక్కడ కొలువయ్యారు. హిమాలయం నుంచి వచ్చిన మహర్షి పేరు ఉత్తమ మహర్షి. అలాగే ఇక్కడ శ్రీరాముల వారు ఇక్కడ ఈ ప్రాంతాన్ని దర్శించి పూజలు నిర్వహించారు. పక్కనే పెన్నా నది ఒడ్డు ఎంతో ఆహ్లాదకరమైనది.